అందరికి వందనాలు. ఈరోజు డివోషన్లో మనం యోహాను సువార్త 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకుని వెళ్దాము. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసుకుందాము. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులు ఆ వివాహముకు పిలువబడేది. ద్రాక్షారసమైనప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా 7వ వచనం చూసినట్లయితే యేసు ఆ పానలో నీళ్లు నింపని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు మంచి విందు ప్రధాన ఎద్దులు తీసుకుని పోవడుగా వారు తీసుకుని పోయేది. ఆ ద్రాక్షారసం ఎప్పుడు నీళ్ళు వచ్చిన ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకి తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, మన యొక్క జీవితంలో వివాహం అనేది పరిశుద్ధమైనది, పవిత్రమైనది. వివాహం అనేది దేవుడు ప్రారంభించి ఇచ్చినాడు. ఇక్కడ వివాహంలో యేసుక్రీస్తు అతిథిగా పిలిచినట్టు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక లోటు కనిపిస్తుంది. వివాహంలో మన జీవితంలో శరీరంలో ఏమైతే నిర్మించుకుంటామో ఆ యొక్క లోటు అనేది మనకు కనిపిస్తుంది. శరీర సంతోషాలు, శరీర సుఖాలు, ఇల్లు, ఏదైతే శరీరంలో నిర్మించుకుంటూ ఉంటామో లోటు అనేది వస్తూ ఉంటుంది. ఈ లోటు అనేది లోకము తీర్చలేదు, శరీరం తీర్చలేదు, సాతాను తీర్చలేదు, దేవుడు మాత్రమే తీర్చగలుగుతూ ఉంటాడు. ఆ లోటు దేవుడు మాత్రమే. ఇక్కడ యేసుక్రీస్తు అయిపోయిన ద్రాక్షారసాన్ని తన యొక్క నీళ్లతో ఆ నీళ్ళని ద్రాక్షారసంగా మార్చినట్టు మనం చూస్తున్నాం. ఇంకో వచనాన్ని మనం చూస్తున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగాను. మోషే మొదటి చేసిన అద్భుత కార్యము నీళ్ళని రక్తంగా మార్చినాడు. ఐగుప్తులో నీళ్ళల్లో రక్తంగా మార్చమంటే ధర్మశాస్త్రం ద్వారా మరణం మాత్రమే ప్రారంభమై ఉంటుంది. శరీర క్రియలు అనేది మరణాన్ని మాత్రమే తీసుకొస్తుంటాయి. అది ధర్మశాస్త్రం చేసే క్రియలు ఉంటుంది. శరీరంతో మనకు గృహాన్ని కట్టుకోలేము, వివాహాన్ని కట్టుకోలేము. యేసుక్రీస్తు చేసిన మొదటి కార్యం అనేది నీళ్ళని ద్రాక్షారసంగా మార్చినట్లు మనం చూస్తున్నాం. అది సంతోషాన్ని, ఆయన ప్రేమ ఎంతో సంతోషాన్ని తీసుకొస్తుంటుంది. ఆ ద్రాక్షారసము యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా మనం చూస్తుంటున్నాం. ఆయన శిలువలో మన కోసం మరణించి రక్తాన్ని చిందించున్నాడు. అది మొదటి కార్యం ఏంటంటే, తర్వాత మనం చూస్తున్నట్లయితే ప్రతివాడు తన మొదటి మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జంబు రసమును పోయిన లోకం చేసే పని ఏంటంటే, లోకం మొదటిగా మంచిది ఇస్తుంది, తర్వాత చెడుని ఇస్తూ ఉంటున్నది. పాపం అనేది సంతోషం మొదటిగా వస్తుంది, చెడుని తర్వాత ఇస్తుంటుంది. కానీ దేవుడు చేసే పని మొదటిగా కష్టం వస్తుంది, తర్వాత మంచిగా వస్తుంటుంది. ఈ లోకంలో మనం శ్రమలు పొందుతూ ఉంటాం, కానీ దేవుడు మంచిది ఇస్తూ ఉంటాడు. తర్వాత ఆయన ముఖాముఖిగా చూసినప్పుడు మనం పొల్లో కనిపెడుతూ ఉంటాం. పొల్లో కనిపెట్టినప్పుడు ఆయన ముఖాముఖిగా చూస్తుంటాం. అది ఆయన చేసే గొప్ప క్రియ ఏంటంటే, ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చి మన జీవితంలో కూడా ఏమైతే మనం కోల్పోతూ ఉంటామో వాటిని దేవుడు తన యొక్క అద్భుతమైన కార్యం ద్వారా వాక్యం ద్వారా మంచిని చేసి గొప్ప ద్రాక్షారసాన్ని వాళ్ళని ప్రార్థిస్తున్నాం.